శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి ఒక అద్భుతమైన అంశము స్వదేశము, స్వస్థానము, స్వయం గురించి. స్వయం నేను ఎవరిని? స్వయం నేను ఒక ఆత్మ, శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఒక దివ్యమైన అద్భుతమైన శక్తిని. మనం చాలా సందర్భాల్లో రెండు మాటల్ని మాట్లాడుతూ ఉంటాం. నేను నాది, నేను నాది, నేను నాది అనేటువంటి ఈ రెండు మాటల గురించి మనకు తెలియకుండానే డే స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్నోసార్లు మా వాడేటువంటి మాటలు. మన ఆత్మ ఈ శరీరం నుండి నేను అనేది ఏ సందర్భంలో మాట్లాడుతుంది, నాది అనేది అర్థమేంటి? ఇప్పుడు చూడండి, నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను చెప్పాను, నేను అన్నాను. నేను 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 అనేది మన ఈ శరీరం నుండి అద్భుతమైన శక్తి. దానినే ఆత్మ అని అంటారు. నాది అనేది ఏ సందర్భంలో వస్తుంది? నా ఇల్లు, నా ఊరు, నా వస్తువు, నా బైక్, నా డ్రెస్, నా స్లిప్పర్, నా దేశము, కనపడే రకంగా ఉండేటువంటి వాటిని నాది అని అంటూ ఉంటాం. నేను అనే ఈ ఆత్మ స్వదేశము ఏది? స్వ అనగా నేను ఆత్మ. నా ఆత్మ యొక్క స్వదేశము, దానినే పరంధామము అని అంటాం. ప్రస్తుతం మనమంతా ఉన్నటువంటి ఈ యొక్క శరీరం, ఈ శరీరం యొక్క జన్మ మరణము, ఈ సర్కిల్లో వస్తున్నటువంటి కనపడే రకంగా ఉండేటువంటి ఈ దేశాన్ని, శరీరాన్ని నడిపిస్తున్నటువంటిది నా యొక్క ఆత్మ. స్వ ఆత్మ యొక్క దేశము పరంధామము. ఆ దేశం నుండి నా యొక్క ఆత్మ జన్మ మరణం అనే సర్కిల్లోకి వస్తూ వస్తూ వర్తమాన సమయంలో ఈ యుగము ఈ దేశంలో ఉంది. స్వ యొక్క ఆత్మ పరంధామ నివాసి. ఆ పరంధామ నివాసి అయిన నేను ఆత్మ పరమాత్మతో ఉన్న సమయంలో, పరంధామంలో ఉన్న సమయంలో నేను, నాది, నీది, నాది అనేటువంటి డిఫరెన్స్ ఎలాంటివి ఉండవు. కానీ నా యొక్క స్వ ఆత్మ సృష్టి అనే ఈ నాటక రంగంలోకి ఎప్పుడైతే పాత్రను అభినయం చేయడానికి వచ్చిందో, అనేక రకాల పాత్రను నా స్వ ఆత్మ అనేది పోషిస్తూ ఉంటుంది. యుగాల మార్పుతో పాటు మన పాత్రలు కూడా మారుతూ వచ్చాయి. మొదటి యుగం త్రేతాయుగం, సత్యయుగము. ఆ సత్యయుగంలో ఉన్నప్పుడు నా ఆత్మ యొక్క పాత్ర చాలా గొప్పగా ఉండేది. ఆ యుగంలో నా యొక్క ఆత్మ పోషించినటువంటి పాత్ర ఎంతో గొప్పనైనది, ఎంతో ప్రతిభశాలి పాత్ర. తర్వాత నా ఆత్మ రెండవ యుగం త్రేతాయుగానికి క్షత్రియ ప్రపంచంలోకి చేరుకుంది. క్షత్రియ ధర్మంలో క్షత్రియ పాత్రను నా ఆత్మ పోషించింది. ద్వాపర యుగంలో నా ఆత్మ నా స్వధర్మం, స్వరాష్ట్రమైనటువంటి సత్యయుగం నుండి మూడో యుగానికి వచ్చి దేవత, క్షత్రియ, వైశ్య పాత్ర, కలియుగంలో శూద్ర పాత్ర, ఈ విధంగా నా స్వ యొక్క ఆత్మ పాత్రను పోషిస్తూ వచ్చేసింది. ప్రస్తుతం నేనుండి యొక్క శరీరం అనేటువంటి డ్రెస్ని ఆధారంగా తీసుకొని తన యొక్క పాత్రను
అభినయం చేస్తూ ఉంది. నా పాత్ర ఏంటి? దాన్ని నేను పర్ఫెక్ట్గా పోషించాలి. నా పాత్ర నిత్యం పరమాత్ముడి యొక్క గుణగానం చేస్తూ వారి యొక్క స్మరణలో మాత్రమే నేను ఉండాలి. పరమాత్మ స్మృతిలో ఉంటూ వారి స్మరణ ఎప్పుడైతే నా ఆత్మ చేస్తూ ఉంటుందో ఆనందానుభూతి మాత్రమే చేయగలుగుతూ ఉంటుంది. అలా నిత్యం ఆనందానుభూతిని చేసినప్పుడే వారి యొక్క మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. తృప్తికరమైనటువంటి జీవితంలో మాత్రమే వారు జీవిస్తూ ఉంటారు. కాబట్టి నా స్వధర్మము శాంతి, నా స్వ ఆత్మ యొక్క ఇల్లు శాంతిధామము, స్వయం నేను ఆత్మ శాంత స్వరూపాన్ని. అందుకే చూడండి, మనలో ప్రతి ఒక్కరికి ఎక్కడైనా వెళ్ళామనుకోండి, మందిరాల్లో వెళ్ళాం, అక్కడ చాలా హాయిగా ఉంది. అక్కడ ఏం నచ్చింది? నా మనసుకి శాంతి అనేటువంటి ఆ యొక్క గుణము. స్వదేశము, నా ఆత్మిక స్వదేశం పరంధామము, స్వధర్మము శాంతి. నా ఆత్మ ఈ సృష్టి అనే నాటక రంగంలో చాలా గొప్ప గొప్ప పాత్రను పోషించడానికి వచ్చినటువంటిది. స్వపరిచయం తెలుసుకున్నారు, స్వధర్మం గురించి తెలుసుకున్నారు. స్వచింతన అంటే మంచి శుభప్రదమైనటువంటి చింతన. ఎంత ఎక్కువగా స్వచింతన, శుభ చింతన అనగా ఆధ్యాత్మిక మార్గంలో క్లాసెస్ వినడానికి దొరుకుతుంటాయి. మా విద్యాలయం యొక్క సిస్టమ్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే డే స్టార్ట్ చేస్తారో ఒక మంచి మెసేజ్తో, స్పిరిచువల్ లెక్చర్స్, స్పిరిచువల్ టాక్తో డే స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీ యొక్క డే స్పిరిచువల్ టాక్తో స్టార్ట్ అవుతుందో ఆ యొక్క వింటారు, రాసుకుంటారు, వీలవుతే ఇతరులకు చెప్తారు. ఒక మంచి టాపిక్ మీరు విన్నారు, రాసుకున్నారు, లేదా ఇతరులకు చెప్పారు. ఈరోజు ఒక మంచి మెసేజ్ విన్నారనుకోండి, అంతర్ముఖంగా ఉండడం అంటే అంతర్ ఆత్మ గురించి గుడ్ జర్నింగ్, గుడ్ థింకింగ్లో ఉండాలి. అలా అంతరాత్మ గురించి మంచి టాపిక్ విన్నప్పుడు స్వచింతన మాత్రమే మనం చేయాలి. శుభ చింతన, ప్రభు చింతన మాత్రమే వీలైనంత వరకు నా మనసు చేస్తుందో, శుభప్రదంగా ఉంటుందో, సుఖదాయకంగా ఉంటుందో అప్పుడే మనం మెంటల్గా రిలాక్స్గా ఉంటాం. మనం అంటుంటాం చూడండి, ఈరోజు మెంటల్గా రిలాక్స్ ఉన్నాను అంటే నా మనసు శాంతిగా ఉంది. ఫిజికలీ రిలాక్సేషన్, దెన్ మెంటలీ రిలాక్సేషన్ అని రెండు రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఫిజికలీ రిలాక్సేషన్ మీన్స్ ఏదో పని ఒత్తిడి వలన మీకు లెగ్స్ పెయిన్, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, ఒక మంచి మెసేజ్ అది ఒక మెడిసిన్ తీసుకున్నారనుకోండి, ఆ నొప్పిని తగ్గించుకోగలుగుతారు. ఆ నొప్పి ఎప్పుడైతే తగ్గిందో మీకు ఫిజికల్గా రిలాక్సేషన్ అనేది వచ్చింది. కానీ మనకు కావాల్సింది మెంటలీ రిలాక్సేషన్, అంటే మనసుని శాంతిగా పెట్టుకోవడం. నా మనసు శాంతిగా ఉంది అంటే అర్థం నేను వ్యర్థం ఆలోచించడం, వ్యర్థం మాట్లాడడం స్టాప్ చేసుకున్నానని అర్థం. ఎప్పుడైతే వ్యర్థం ఆలోచించడం, వ్యర్థం మాట్లాడటం, ఈ తప్పుడు అలవాట్లను పర్మనెంట్గా స్టాప్ చేస్తానో అప్పుడే మెంటలీ రిలాక్సేషన్ అనేది సహజమైన రీతిలో మనకు వస్తూ ఉంటుంది. శాంత చిత్తమైనటువంటి ఆత్మ పరంధామ నివాసిని. శాంతి అనేది నా యొక్క స్వధర్మం, అశాంతి పరధర్మం. నా స్వధర్మంలో ఉంటే సుఖం. అందుకే భగవద్గీతలో కూడా ఈ మాట చెప్పబడింది, హే అర్జున, నా హీ కోయి తుమ్హారా శత్రు హై, నా హీ కోయి తుమ్హారా మిత్రో, ఆత్మ ఆపే హీ శత్రు హై, ఆపే హీ మిత్రో. మీకు మీరే శత్రువు, మీకు మీరే
మిత్రువు. స్వచింతన చేసేటువంటి వ్యక్తులు నిత్యం పరమాత్ముడి యొక్క చింతన చేస్తూ ఉంటారు కాబట్టి ఆనందప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి అనుభూతులు చేస్తూ వారు చాలా సుఖంగా జీవిస్తూ ఉంటారు. సుఖశాంతమైనటువంటి జీవితం యొక్క అనుభవం చేయాలి అంటే పరమాత్మ నేర్పించినటువంటి ఆధ్యాత్మికతను నిజ జీవితంలో ప్రయోగం చేయడం చాలా అవసరం. ఓకే, వినడం, వినిపించడం, ఈ రెండిటి కంటే కూడా మన మైండ్కి పవర్ పెంచేటువంటి సబ్జెక్ట్ ఆచరణ, ధారణ అని కూడా అంటారు. ఎప్పుడైతే నా ఆచరణ సరిగా ఉందో, ధారణ కరెక్ట్ ఉందో, అప్పుడే స్వీట్నెస్ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం చేయగలుగుతాం. ఓకే, ఈ రోజు నుండి శాంతచిత్తమైనటువంటి ఆత్మలం కాబట్టి ధారణ అనేటువంటి సబ్జెక్టుపై అటెన్షన్ ఇద్దాం. అంటే ఆచరించేటువంటి విషయం. ఎంత ఎక్కువగా పరమాత్మ యొక్క మహావాక్యాన్ని విని ఇతరులకు వినిపించి ఆచరిస్తాను, అంత ఎక్కువగా సహజమైన రీతిలో శక్తిశాలిగా నేను తయారవుతాను. అలా శక్తిశాలి ప్రయోగి ఆత్మ పరమాత్ముడి యొక్క ప్రేమ పొందడానికి పాత్రుడిగా మారుతుంది. ప్రేమ యొక్క పాత్రను పోషించేటువంటి ఆత్మ మెంటల్గా రిలాక్స్గా ఉంటుంది. శుభప్రదమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటుంది. స్వధర్మం, స్వదేశము, స్వయం యొక్క స్మృతి గురించి మనం ఎన్నో విషయాలను చర్చించుకుంటూ ఉన్నాము. స్వయం నేను ఆత్మ, ఆత్మ యొక్క ఇల్లు పరంధామం. కొందరికి క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ ఏది నాది సొంతం కాదు, ఏది నాది కాదు, ఏది నా సొంతం కాదు, ఏది నాది కాదు అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు భగవంతుడు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? ఎందుకు తీసుకుంటాడు? అతి పెద్ద క్వశ్చన్ అన్నమాట మనుషులకి. వాళ్ళకి చాలా ఇష్టమైంది కానివ్వండి, అంతస్తులు కానివ్వండి, వెహికల్ కానివ్వండి, పొరపాటున వారికి కాకుండా అది దూరం అయిపోయింది అనుకోండి, మనుషుల పైన ఆ క్రోధాన్ని, ఆవేశాన్ని చూపించలేకపోతూ ఉంటాడు. మనుషుల పైన ఎప్పుడైతే అలాంటి క్రోధము, ఆవేశం చూపించలేకపోతుంటాడో, ఆ క్రోధ ఆవేశాలు భగవంతుడిపై చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భగవంతుని ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు ఇచ్చావయ్యా, ఎందుకు తీసుకుంటున్నావు? నిజానికి భగవంతుడు నాకు ఇచ్చింది ఏంటి, నేను తీసుకుంది ఏంటి? భగవంతుడు తయారు చేసేటువంటి సృష్టిని కొత్త సృష్టి, సత్యయుగము అని చెప్పబడతాయి. కొత్త సృష్టి, సత్యయుగంలో ఏకధర్మ పరిపాలన మాత్రమే ఉంటుంది. అది పరమాత్మ మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప స్థానము. ఆ యుగంలో మాత్రమే నా ఆత్మ మొదటి జన్మ, మొదటి స్థానంలో చాలా గొప్ప పాత్రను పోషించి వచ్చింది. పరమాత్మ నాకు ఇచ్చింది, నాకు తయారు చేసి ఇచ్చింది ఆ సృష్టి. సృష్టి నియమం పరివర్తన. ఏది కూడా సదా పర్మనెంట్గా ఉండదు. అలా మార్పులు అనేది వస్తూ యుగాలు మారుతూ వర్తమాన సమయం మనం ఈ కలియుగానికి చేరుకున్నాం. స్వ ఆత్మ తన యొక్క గొప్ప పాత్రను పోషిస్తూ ప్రస్తుత సమయంలో ఈ యుగానికి చేరుకుంది. నా స్వయం ఆత్మ యొక్క గొప్ప గుణాలు కూడా మారుతూ వచ్చాయన్నమాట. సుఖము, శాంతి, పవిత్రత, ఆనందము, శక్తి, సంతోషం అనేటువంటి దివ్య గుణాలు నా ఆత్మ యొక్క సొంత గుణాలు. ఎప్పుడైతే నా ఆత్మ తన సొంత గుణాలలో స్థితి అయి ఉంటుందో, స్వ ఆత్మ తృప్తికరమైనటువంటి అనుభూతులను చేస్తూ ఉంటుంది. శుభప్రదమైనటువంటి అనుభవాలు ఎంత ఎక్కువగా చేస్తామో అంత మన మనసు తేలిగ్గా ఉంటుంది, సుఖప్రదంగా ఉంటుంది,
సో ఆల్వేస్ ఎలా ఉండాలి? శుభప్రదంగా ఉండాలి, సుఖ స్వరూపులుగా ఉండాలి, ఆనందకరంగా ఉండాలనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తున్నటువంటి గొప్ప అంశము. మనం ఎంచుకున్నటువంటి ఈ మార్గంలో ఆటంకాలు ఏ రకంగా వస్తాయి? మనం వ్యర్థం చూస్తూ, వ్యర్థం వింటూ, వ్యర్థం మాట్లాడుతూ, దానికి అగనెస్ట్గా శాంతికి బదులుగా అశాంతి, అంటే మంచి చింతన చేసినప్పుడు మెంటల్గా ఎంత రిలాక్స్ అవుతామో, నెగిటివ్గా వేస్ట్గా ఆలోచించినప్పుడు దాని యొక్క రిఫ్లెక్షన్ మనం కూడా అశాంతి అవుతూ ఉంటాం. ఇది కర్మ సిద్ధాంతం. ఏది నేను కోరుకుంటానో అదే నా దగ్గరికి వస్తుంది, ఏది నేను ఇస్తానో అదే నా దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి ఏ శాంతి నాకు కావాలో, ఏ సుఖం నాకు కావాలో అది మాత్రమే మనం ఇతరులకు పంచుతాము. ఎదుటి ఆత్మ ఏ రకంగా కూడా అశాంతి అవ్వకూడదో శాంతి చిత్తంగా ఉండాలి. అలాంటి గొప్ప కోరికను మాత్రమే నిత్యం నా మనస్సు కోరుకుంటూ ఉండాలి. కూర్చోండి, అవగుణాల గురించి, వ్యర్థ చింతన గురించి, ఇతరుల గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నానంటే ముందు ఆ శాంతి నాలో నేనే పెంచుకుంటున్నానని అర్థం. కాబట్టి శాంతి సాగరుడు పరమాత్ముడి యొక్క స్మృతి అనే బలం మన అంతర ఆత్మలో దివ్యమైనటువంటి, శక్తికరమైనటువంటి, రిలాక్సేషన్గా ఉండేటువంటి అనుభవాలను చేస్తూ ఉంటుంది. అలాంటి అనుభవాలను ఎప్పుడైతే నా మనసు చేస్తూ ఉంటుందో, తృప్తికరమైనటువంటి, ఆనందకరమైనటువంటి అనుభవాలు చేస్తూ సుఖసాగరుడైన పరమాత్ముడి యొక్క గుణగానం మనం చేస్తూ ఉంటాం. నిత్యం పరమాత్ముడి యొక్క ఈశ్వర్య గుణగానం మాత్రమే మనం చెయ్యాలి. ఎంత ఎక్కువ గుణగానం చేస్తుంటామో సుఖ స్వరూపులుగా మనం అవుతూ ఇతరులను కూడా సుఖ స్వరూపులుగా చేయగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఆధ్యాత్మికత మనకు నేర్పిస్తున్నటువంటి అతి గొప్ప అంశము శాంత స్వరూపులుగా మనం ఎలా ఉండాలి. శాంతి సాగరుడైన పరమాత్ముడిని మన నిజ జీవితంలో ఏ విధంగా ఆహ్వానించాలి. గుణసాగరుడు, శక్తి సాగరుడైన పరమాత్మ నుండి ఏ ఆత్మ అయితే ఆ యొక్క అనుభూతులను చేస్తూ ఉంటుందో వారే ఆ యొక్క స్వరూపంలో ఉంటారు. ఇతరులను కూడా ఆ విధంగా తయారు చేస్తారు. మనం ఇతరులను తయారు చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ విధంగా ఉండగలగాలి. శాంతి స్వరూపంగా ఉంటూ గొప్ప అనుభవాలను మనం ఎంత ఎక్కువ చేస్తూ ఉంటామో మన యొక్క గుడ్ ఎక్స్పీరియన్సెస్తో కూడా ఇతరులకు ప్రేరణ దొరుకుతుంది. వారికి కూడా రిలాక్స్గా ఉండాలనేటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. స్వధర్మము, స్వదేశము, శాంతి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. శాంతి అనేది మన యొక్క మెడలోని హారంతో సమానము. ఓకే, మెడలో హారం ఉంది కాబట్టి మనం వెతకాల్సిన అవసరం లేదు. శాంతచిత్తమైనటువంటి ఆలోచనలు చేస్తూ మంచి గొప్ప అనుభవాలను మనం తెలుసుకొని విందాము, చర్ణించేద్దాము. నిత్యం గుణసాగరుడైన పరమాత్మ యొక్క గుణగానం మనం చేస్తూ ఉంటాం. ఆ విధంగా ఉన్నప్పుడే శాంతి చిత్తమైనటువంటి మనస్సు కలిగేవారు ప్రశాంతంగా ఉండేటువంటి అనుభవాన్ని చేస్తూ వాళ్ళు చాలా కూల్గా ఉంటారు. ఓకే, అలా ప్రశాంతంగా మనం ఉందామా? గుణగానం పరమాత్మకి చేస్తూ ధన్యవాదాలు మనం తెలుపుకోవడం ఒక హ్యాబిట్గా మనం మార్చుకుందాం. ప్రతినిత్యం భగవంతుడి ద్వారా మీరు పొందిన శక్తిని గుణగానం చేస్తూ నిత్యం వారికి ధన్యవాదాలు తెలుపుకోవడం నేర్చుకోండి. ఈ యొక్క గొప్ప జీవితం ఇచ్చినటువంటి పరమాత్మ, మీరు ఇచ్చిన శక్తి నాకు ఎంతో ఉపయోగకరమైనది, గొప్పది, చాలా బాగుంది అనేటువంటి ఈశ్వరుడు పరమాత్ముడి యొక్క గుణగానం చేస్తూ మీరు హాయిగా ఉంటూ ఇతరులను కూడా అలా తయారు చేయండి. ఈరోజు ఎపిసోడ్లో
శాంతి సాగరుడైన పరమాత్మ, శాంతి అనేటువంటి గుణం మన ఆత్మ సొంత గుణము అనే విషయాన్ని తెలుసుకున్నాము. శాంతి అనే శక్తి ద్వారా మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అలా శాంతిగా ఉందామా అంటే తక్కువగా ఆలోచించడం కూడా శాంతియే. కొందరు ఉంటారు ఎవరితో మాట్లాడరు. ఎందుకు అలా మాట్లాడతలేరు ఎవరితో అంటే వాళ్ళు తక్కువని చెప్పేస్తుంటే నాకు శాంతి చాలా ఇష్టం, కానీ తక్కువగా మాట్లాడుతున్నా కానీ ఎక్కువ ఆలోచిస్తున్నా, అది శాంతి కాదు. దాని అన్నారు శాంతి. మీరు మాట్లాడండి కానీ వేస్ట్ ఆలోచించకండి. అప్పుడు శాంతి అనేటువంటి స్వధర్మంలో మీరు స్థితి అయి ఉన్నారని అర్థం. శాంతి అనే ఆ స్వధర్మంలో స్థితి అయి ఉండేటువంటి ఆత్మ వారు తయారు చేసుకున్న ఏకాంతం, ఏకాగ్రత, ఏకాంతశీలుగా, ఏకాంత ప్రియులుగా వారిని తయారు చేస్తూ ఉంటుంది. ఏకాగ్రత, ఏకాంతవాసుడు, ఏకాగ్రత, ఏకాంతవాసి అంటే కాన్సన్ట్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాల్సింది నా యొక్క మైండ్కి. ఏకాంతవాసులు అంటే ఒకే పరమాత్ముడి యొక్క స్మరణను ఇష్టపడేటువంటి వారు. అలాంటి వారు ఏకత అంటే వన్ ఓన్లీ, వన్నెస్, దాన్ని వారు ఇష్టపడతారు. ఇదొక నియమం. చాలాసార్లు చెప్తూ ఉంటాం చూడండి, మనం ఒకరే వచ్చాము, ఒకరే రిటర్న్ వెళ్తాం. ఇస్ కరెక్ట్. ఈ సృష్టి అనే ఈ నాటక రంగంపై పాత్రను అభినయం చేయడానికి నా ఆత్మ ఒంటరిగానే ఈ భూమిపైకి వచ్చింది. తన పాత్ర ఏంటో తను అభినయం చేసింది. తన పాత్రను తాను పోషించి తిరిగి రిటర్న్ జర్నీలో మనం వెళ్ళే రోజు కూడా ఏకాంత చిత్తులుగా, ఏకాగ్రతతో మనం పరమాత్మ సమీపంలోకి చేరుకుంటూ ఉంటాం. జన్మమన్న చక్రంలో వచ్చేటువంటి సమయంలో ప్రతి ఒక్క ఆత్మ అనేక రకాల పాత్రలను పోషిస్తూ ఏకాగ్రత అనేటువంటి శక్తి ద్వారా ఎంతో గొప్ప దివ్యమైన అనుభవాలను చేయగలుగుతూ ఉంటుంది. అలా గొప్ప అనుభవాలను చేయగలగడానికి ఏకాంత చిత్తులై ఏకాగ్రత అనేటువంటి శక్తిని మనం తయారు చేసుకుందాము. అలా గొప్ప అనుభూతులను మనం ఎలా చేసుకోవాలో దానికోసం ఆధ్యాత్మికత మనకు చాలా రకరకాలుగా దివ్య గుణాలనేటువంటి పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. అలాంటి అభ్యాసం మనం చేయడం మొదలు పెడదాము. ఆధ్యాత్మికత మనకు నేర్పించే అంశాలు ఇవే అన్నమాట. మంచి సహవాసం ద్వారా గొప్ప శక్తిని చేస్తూ ఏకాంతవాసులుగా మనం తయారవ్వాలి. శాంతిగా ఉంటూ శాంతి చిత్తమైనటువంటి ఆలోచనలతో దివ్యమైన అనుభవాల్ని మనం చెయ్యాలి. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని మంచి విషయాలతో కలుద్దాము. అప్పటి వరకు శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.